హైవేస్ ఇంతకుముందు వీడియోలో చెప్పే కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అద్భుతంగా విత్ విజువల్స్ సహా ఉన్నాయి. అది ఫస్ట్ అటాచ్ చేస్తా. దాని తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు దాన్ని వైఎస్ఆర్ ఎలా కంటిన్యూ చేశాడు, కోర్స్ ఆయన ఎలా దానిని వాడుకున్నాడు, అండ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశాడు ఏంటి, అది పట్టాభి చెప్పారు టీడీపీ ఆయన. ఈ రెండుని అటాచ్ చేస్తారు. ఈ రెండు చూసిన తర్వాత కూడా ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఎవరికైనా అభ్యంతరం అంటే కింద కామెంట్లో తెలియచేయండి. నిజంగా చెప్తున్నా, అది ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో సింప్లీ సూపర్ స్టెప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు, పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఈ మూడు పదాల చుట్టూనే తిరుగుతున్నాయి. పీపీపీకి ప్రైవేటీకరణకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు దీనిని ఒక అవకాశంగా వైసీపీ మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. The infrastructure and the quality of education would improve when we combine both private and public enterprise. It will be definitely useful, and also it delivers good patient care with state-of-art equipment, which is not at present available in many of the hospitals. ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన 10 మెడికల్ కళాశాలల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ను ఎంపిక చేసింది. ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు. 2019-2024 మధ్య రాష్ట్రానికి మంజూరైన 17 మెడికల్ కళాశాలల్ని 8,480 కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్న వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 1,550 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి 5 కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఈ లెక్కన మిగతా వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి కావాలంటే మరో 15 ఏళ్ల సమయం పడుతుంది. There is some advantages with the government, but also there are certain advantages with the private sector. ఈ పీపీపీ ద్వారా అడిషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయండి, అలాగే బెటర్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అండ్ ఆల్సో మనకి శాంక్షన్ అయిన కాలేజెస్ కూడాను దే హ్యావ్ బిన్ హాఫ్ వే త్రూ ఉన్నాము. సో దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా కంప్లీట్ అయ్యి కొత్త కాలేజెస్ వస్తే ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ద ఎంటైర్ సర్వీస్. అండ్ ఈ కాలేజెస్ అన్నీ కూడాను ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోని ఈ త్వరగా కంప్లీట్ అయితే అక్కడ హెల్త్ సర్వీసెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయండి, అక్కడ పబ్లిక్ కూడా బెనిఫిట్ అవుతారు. వైద్య విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 787 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులను పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేసి 2027-28 విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచించారు. I have observed that sometimes when even now in our newer colleges which are not in the very big centers, ఫ్యాకల్టీని రిటైన్ చేయడం కానీ కొంచెం కష్టం అవుతూ ఉంటుంది, బికాజ్ కొంచెం యాక్సెసిబుల్ ఏరియాస్లో లేవని చెప్పి రాకపోవచ్చు. సో పీపీపీ మోడల్లో సో లోకల్స్ కెన్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఎంప్లాయిడ్, so that way they can have better faculty will be there. We will be creating more health manpower for the state of Andhra Pradesh. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం స్థలం, సౌకర్యాలు కల్పిస్తుంది, ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది, కళాశాలలు నిర్మిస్తుంది. ఆధిపత్యం ప్రభుత్వానిదైతే పరిమిత కాల నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థది. ఫలితంగా మెడికల్ సీట్లు పెరుగుతాయి, ఉత్తమ ర్యాంకర్లకిచ్చే ఉచిత సీట్లు పెరుగుతాయి, అత్యాధునిక వైద్య విద్య అందించడం, మెడికల్ కాలేజీల కోసం నిర్మించే ఆసుపత్రుల్లో పేదలకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సాధ్యపడుతుంది. పీపీపీ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టింది కన్వీనర్ కోటా 50%, వాళ్ళకి 42%, 42.5, మంది 50%, అంటే 75 సీట్లు, 11 సీట్లు ఎక్కువ. అదే మాదిరిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోటా 53, 30%, ఎన్ఆర్ఐ కోటా 15%, అంటే 22 సీట్లు. ఆయన కంటే 12-11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకి అన్యాయం చేసామని మాట్లాడతాడు.
అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజలెవరికీ వైద్యం భారం కాకూడదనే గొప్ప సంకల్పంతో కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి ప్రతి సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అందించనున్నారు. ఫలితంగా పేద మధ్య తరగతి ప్రజలపై వైద్య భారం అనేది పడకుండా ఉంటుంది. Lot of times there's an apprehension that once it becomes PPP, a cost of health services అక్కడ పెరుగుతుంది అని. కానీ ఓపీ సర్వీసెస్ కానీ ఆల్ ద స్కీమ్స్ విచ్ ఆర్ కరెంట్లీ దేర్, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, ప్రధాన్ మంత్రి PMJAY, all those will be also available. So that is advantages again only. So closer to where the people are, you're going to have a medical college. So దానివల్ల అది అడ్వాంటేజ్. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించడం ద్వారా ప్రభుత్వంపై భారం లేకుండానే 10 మెడికల్ కాలేజీలు భవిష్యత్ తరాలకు అందుబాటులోకి రానున్నాయి. PPP విధానం అనేది కొత్త పద్ధతి కాదు. యూపీ, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించే పద్ధతి, ప్రజలకు సత్వర రీతిలో సేవలు అందించగలిగే పద్ధతి. ట్రీట్మెంట్ గాని, సీట్లు గాని పేదవాళ్ల పక్షాన నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరొకసారి గట్టిగా చెప్తాను అధ్యక్ష. ఈయన గారు ఏడుపు ఏంటండి, వాళ్ళ ఏదో ప్రైవేట్కి దోచిపెట్టేస్తున్నారు. PPP మోడల్ ఎంత దుర్మార్గం, అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటి, అసలు చేయరానిటువంటి పని అని చెప్పి వాళ్ళ PPP మోడల్ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ దానికి సంబంధించి ఆయన గారు ఏం చేశారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఇదిగోండి విత్ ఎవిడెన్స్ నేను చూపించదలుచుకున్నా. ఒకటి, ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆ రోజున లేదా PPP? ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం ఉందా లేదా? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? ఆ రోజున నీ తండ్రి చేసింది కూడా తప్పని అంటావు నువ్వు. ఏమే జగన్మోహన్ రెడ్డి, తప్పని చెప్తావా? నా తండ్రి చేయరానటువంటి పాపం చేశాడని చెప్తావా? రెండోది, తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ హబ్బులు PPP మోడల్లో అని చెప్పి ఇదిగో తమరు పిలిచినటువంటి టెండర్, ప్రెజెంటేషన్ ఫర్ ఇన్వెస్టర్స్, డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అట్ 13 లొకేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 13 ఉమ్మడి జిల్లాల్లో 13, 3 కార్పొరేషన్లు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇంకో 3 కార్పొరేషన్లు కలిపి 16 లొకేషన్స్ లో ఇదిగోండి ఆ దిక్కుమాల నవ్వోటి ఆ బొమ్మ వేసుకుని ఈయన గారు PPP మోడల్లో ఇన్వెస్టర్స్ కి పిలుపు, రండి నిర్మిద్దాం అని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ APIIC ద్వారా ఈయన గారు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నా. వాట్ పేటిఎం డాక్స్ చూస్తున్నారా? దీనికి సమాధానం చెప్పండి. ఎవడెవడన్నా కిరాయికి తెప్పించుకుని మాట్లాడిస్తా ఉన్నారు కదా, అందమైన మళ్ళీ దానికి ఒక ఇంగ్లీషు కిరాయి డాగ్స్ ని తెప్పించుకుని మాట్లాడిస్తా ఉన్నారు కదా, దీనికి సమాధానం చెప్పమనండి ఆ కిరాయి గాళ్ళందరినీ కూడా. దీనిలో ఏమేం పెట్టాలి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదిగోండి లొకేషన్లు ఏ జిల్లాల్లో పెట్టాలి, తర్వాత ఏమేమి యూనిట్స్ పెట్టాలి, రిక్వైర్మెంట్స్. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ APIIC రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇది విజయవాడకి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఇది PPP మోడల్లో మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద బిడ్డర్స్, ఎనీ ఇండివిజువల్, పబ్లిక్ ఎంటిటీ, ప్రైవేట్ ఎంటిటీ, కన్సార్షియం, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, జాయింట్ వెంచర్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ద అబౌవ్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ అ బిడ్డర్. అట్లీస్ట్ 100 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ నీడ్స్ టు బి కమిటెడ్ ఇన్ ది బిజినెస్ ప్రపోజల్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు PPP అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు. 2021-22లో సార్ మీరు పిలిచినటువంటి టెండర్ ఇది. PPP మోడల్లో రాష్ట్రంలో 16 మెడికల్ హబ్బులు నిర్మించడం కోసం తమరు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ సార్. ఇవాళ ఏంటి అపరిచితుల్లాగా చాలా గొప్పగా నటిస్తా ఉన్నారు. అసలు PPP అంటే ఏంటో తెలియదు, PPP అంటే పాపం, ఘోరం, నేరం అని చాలా మాట్లాడుతున్నారు. ఏంటి సార్, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే మీరు చేస్తేనే అదొక గొప్ప పని, ఇంకెవరు చేసినా అది చాలా నేరం, ఘోరం, పాపమా?